హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేస్తే నేను స్టవ్ క్లీన్ చేస్తున్నాను. మార్నింగే కొంచెం నిన్న వంటలు కొంచెం కింద మీద అయినాయి, అందుకనేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట. జస్ట్ వాటర్ వేసి ఏం క్లీన్ చేయనండి, పీస్తో అలా రుద్దేసి గుడ్డతో తుడిచేస్తాను అనమాట. చాలా బాగా క్లీనింగ్ అవుతుంది. లిక్విడ్ వేసేసి అలా రుద్దుతా అనమాట ఫస్ట్. దాని తర్వాత కాటన్ క్లాత్ తోటి పైనుంచి తుడిచేస్తాను. చాలా ఫ్రెష్గా మంచిగా ఉంటుంది. వాటర్ వేస్తే స్టవ్ ఖరాబ్ అయిపోతుందని. చూడండి బాగుందా? కొత్త దానిలా ఉంది, కానీ కొత్తదే కానీ అలా చేయడం వల్ల ఇంకా కొత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సైడ్కి కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా టీ పెట్టుకొని టీ తాగేసా. కొంచెం అది సరిగా పెట్టలేదన్నమాట కెమెరా, ఎందుకంటే పాప ఏడ్చేసరికి అలా పెట్టేసి చూసుకోలేదు. తర్వాత సరిగా చూపించాలండి, ఓకేనా? ఇంకా మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఎలా ఉందనేది కూడా నాకైతే చెప్పండి. చూడండి, ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది మా పాప. అసలు ఏం చేయనివ్వరు వీళ్ళు. అలా టీ అయితే తాగేసి ఇంకా మార్నింగ్ వంట పనులు అయితే చేస్తున్నాను అనమాట. వంట పనులు వచ్చేసి ఏం చేయాలి ఏంటని ఆలోచించి టీ అయితే తాగేసాను ఫస్ట్. దాని తర్వాత బెండకాయలను అయితే తీసుకున్నాను. బెండకాయలు అయితే తీసుకొని ఇంకా కట్ చేద్దామని చెప్పి ముందైతే పెట్టుకున్నా. అదనమాట, కట్ చేద్దామని అయితే తీసుకున్నా. ఇంకా తోడవలేదు. చూడండి, నేను మాట్లాడుతుంటే ఇంకా కోపం వస్తుంది మా పాపకి. సరే అయినా మాట్లాడుతున్నా. సరే, బెండకాయ ఫ్రై ఒక్కటి తింటే బాగుంది. నాకు బెండకాయ ఫ్రై నచ్చదు. సరే అని చెప్పి ఆగమ్మా, సరే అని చెప్పేసి ఇంకా అట్లా కట్ చేస్తున్నాను. ఆలూ ఫ్రై కూడా చేస్తే బాగుంటుంది అని ఆలూ ఫ్రై కట్ చేస్తాను. మీ అందరికి కూడా ఇష్టం అనేది కూడా చెప్పండి. సో ఆలూ ఫ్రై, బెండి ఫ్రై ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఇలా డిస్టర్బెన్స్ ఉంటే అయితే అస్సలు వీడియోస్ చేయొద్దండి. నేను ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ పిల్లలు ఉన్నప్పుడు అస్సలు కుదిరేది తెలుసా. ఏదో ఒక పని వాళ్ళు కరెక్ట్ టైంకే అంత అసలు ఏంటో అర్థం కాదు. సరే అయితే బెండకాయలు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఫ్రై కోసం అని పెట్టేసుకున్నాను. ఆలూ ఫ్రై ఇది. ఒక్క నిమిషం, అయ్యో చేసేస్తున్నాను. అంటే అందరు కూర్చొని చూపిస్తున్నారు, నా స్టైల్ ఎలా ఉంటుందో చూడాలి కదా మీరు కూడా అని చెప్పి పెట్టేసా. చూసేయండి ఎలా ఉంది, బాగుందా? ఆలూ ఫ్రై నువ్వు తింటావా? తినవా? సరే వద్దులే. బెండకాయ ఫ్రై తింటావా? పాపం జలుబైంది మా పాపకి, అందుకే ఇట్లా హింసిస్తుంది నన్ను. లేకపోతే అస్సలు హింసించదు, మంచిది మా పాప. ఎవరికైనా అంతే కదా, జలుబు అయితే పాపం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే నేను చెప్పట్లే, మీకు కనిపిస్తుంది కదా అని చెప్పట్లే, చూస్తున్నారు కదా అని అంతే. ఆలుగడ్డ వేసేసి పసుపు అవన్నీ వేసేసి మంచిగా కలిపేసి ఉప్పు వేసేసి మూత పెడతా. మంచిగా ఉడికిపోయాక లాస్ట్లో కారం, ఇంకా ధనియా పౌడరు, కొబ్బరి పౌడర్ వేసేసి అంతే దింపేసుకుంటాను అనమాట. నేనైతే ఆగినాను అలా అనమాట, నా స్టైల్. బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఉండు ఓకేనా? నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా ఈజీ ఆలూ కర్రీ అయితే. ఇంకా బెండకాయ ఫ్రై కూడా చూడండి ఎలా ఆగున్నాను. బెండకాయ వేసినట్టు పక్క. ఇదేమో అన్నం పోపు. నిన్న నైట్ రైస్ ఉంటే కొంచెం లెమన్ అట్లా వేసేసి ఉప్పు కారం అవన్నీ వేసి కలిపేసి తాలింపులో వేసేసిన. ఇది బెండకాయ ఫ్రై అయిపోయింది. అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసి మిగతాది మాకు ఉంచుకున్నాను. సూపర్ ఉందని చెప్తున్నా అక్కడ. ఆలూ ఫ్రై కూడా సూపర్ కుదిరింది, చాలా బాగా కుదిరిందండి. పిల్లలు తినేటట్టు, అంటే ఉప్పు కారాలు కొంచెం తక్కువ అండి. సో ఇక్కడ బియ్యం కడుగుతున్నా, ఇంకా పెట్టేసా బియ్యం కూడా. అది మా పప్పుడు పండ్లు చెట్టువి, అది అక్కడ ఉంది.